ఇచ్చిన మాటలు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాం. పొద్దున్నే వచ్చిస్తారా? తల్లికి వందనం పండే కదా మొన్న 1వ తారీఖు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి దగ్గర 250 ఇస్తారు కాదు కదా? ఎంతమంది ఉన్నారు నీకు? నీకు పింఛన్ వస్తుందా? భర్త ఉన్నా? శ్రీశైలంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా సీనుంది. ఇద్దరు నేతల మధ్య మరోసారి డైలాగ్ వార్ మొదలైంది. అభివృద్ధి విషయంలో ఇద్దరు కూడా పరుష పదజాలంతో విమర్శలు చేసుకున్నారు. ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి బుడ్డ రాజశేఖర్ కౌంటర్ అటాక్ వేశారు. వాళ్ళే ప్రజలే విప్తారు. నాకు మీ కల్లా అప్పుడు అన్ని విప్తారు. అది పీకినారు, పట్టంగా ఇంట్లో కూర్చోబెట్టినారు. ప్రతిదానికి మధ్య మాట్లాడితే శాశ్వతంగా నేను తప్పుకుంటా అంటాను. ఎన్నిసార్లు చెప్పి సచ్చినావో ఇంత ముందు అన్న కూడా ఏదో అన్నట్టున్నాడు చూడు. మీరేదో నిరూపించండి, శాశ్వతంగా తప్పించుకుంటానంట. ఇంతకుముందు చెప్పలేవు 50,000 మెజార్టీ రాకుండా ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయాల్లో ఉండాలని. ఏమైనా పాతాళంగా సాక్షిగానే అవి పోయినాయి. ఏ ఒక్క పూత మీద నిలబడే అలవాటు ఉంటాయి కదా వీళ్ళకి. ఎవరికన్నా మీడియా ఉంది కదా, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే కుదరదమ్మా. ప్రజలకు సేవ చేస్తాం, మళ్ళీ ప్రజల దగ్గరికి పోతాం. డబ్బు పెట్టి కొనేది, ప్రజలను భయపించే అలవాటు మాకు లేవు. ఇన్ని సంవత్సరాలు దగ్గర ఆవేశం మా తల్లి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు సేవ చేసే భాగంలోనే ఉన్నాం. కానీ గెలిచినా ఓడిపోయినా నిత్యం వాళ్ళకి అందుబాటులో ఇది ఎవరో తెలియదు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి వస్తారు, వచ్చేదేదో మాట్లాడుకోవచ్చు. అవును ఎమ్మెల్యే గారు నువ్వేం చేసావు 5 ఏళ్ళలో ఆయన చేసా అని చెప్తున్నాడు. నువ్వేం చేసావు అడగండి. ఈ లిస్ట్ ఏమన్నా నేను ఇస్తా, 2014-19కి ఇస్తా లిస్టు, ఇప్పుడు ఇవ్వదు ఇస్తా. ఫిజికల్ గా పోదాము అంటున్నాం. ఇంతకంటే ఏముంటదబ్బా, పర్సన్ టు పర్సన్ పోయి చూద్దాము అని చెప్తున్నా. వేరే ఉంటారు, వాళ్ళే ప్రజలకి